హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేస్తున్నానండి పచ్చి మసాలాతో. 300 గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి, శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. 300 గ్రామ్స్ వచ్చేసి రైస్ తీసుకున్నాను. కొద్దిగా బాస్మతి రైస్ తీసుకున్నానండి, కొంచెం సోనా మసూరి రైస్ తీసుకున్నాను. చికెన్లో ఫస్ట్ నిమ్మకాయ పిండుకుందామండి. నిమ్మకాయ ముక్కలో సగమే పిండుతున్నాను, సగం రైస్లో వేసుకుందాము. చికెన్లో ఇవన్నీ కలుపుకుందామండి. ఒక స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, కొంచెం ఉప్పు అండి, కారం ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను, ధనియా పౌడర్ ఒక హాఫ్ స్పూను, కసూరి మేతి కొంచెం అండి, జీరా పౌడర్ కొద్దిగా వేసుకున్నాను, గరం మసాలా ఒక పావు స్పూన్ వేసుకున్నాను, పసుపు వచ్చేసి ఒక పావు స్పూన్ వేసాను. ఇవన్నీ కలుపుకుందామండి. 3 స్పూన్లు పెరుగు కూడా వేస్తున్నానండి. బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేశానండి. ఆయిల్ లేకపోతే నేను ఆయిల్లో బ్రౌన్ ఆనియన్స్ వేసి ఒక 5 నిమిషాలు నానబెట్టాను. ఆయిల్ ఒక 2 స్పూన్లు పోస్తున్నానండి దీనిలో. ఇప్పుడు ఈ పచ్చి మసాలా తయారు చేసుకుందామండి. నేను ఒక హాఫ్ వచ్చేసి ఉల్లిపాయ ముక్క తీసుకున్నాను, హాఫ్ టమాటా ముక్క తీసుకున్నాను, కొంచెం బ్రౌన్ ఆనియన్స్ అండి, కొత్తిమీర, ఒక బిర్యానీ ఆకండి, 2 పచ్చిమిరపకాయలు, పుదీనా. ఈ బిర్యానీ స్పైసెస్ అండి మొత్తం తీసుకున్నాను, చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. చూడండి, పచ్చి మసాలా వేస్తేనండి చికెన్ బిర్యానీ ఎంత బాగుంటుందో మీరే చూడండి. ఇదిగోండి, మెత్తగా పేస్ట్ చేసి తీసుకొచ్చాను. చికెన్లో కలుపుకుందామండి ఈ పేస్టు. ఇప్పుడే ఉప్పు కారం కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకోండి. ఇది ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేద్దామండి, తర్వాత రైస్ తయారు చేసుకుందాము. టైం ఉంటే మాత్రం ఒక 2-3 గంటలైనా నానబెట్టుకోండి, చికెన్ బిర్యానీ చాలా బాగుంటుందండి. రైస్ అండి కడిగి పెట్టుకుందాము, ఒక 2 సార్లు కడుగుదాము, ఒక అరగంట నానబెట్టి పెట్టేసుకుందామండి. బిర్యానీలోకి చికెన్ కర్రీ చేసుకుందామండి, ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా. చికెన్ అండి 90% ఉడికించుకుందాము. మూత పెట్టకండి, 5 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు మూత పెట్టుకుందాము. ఈ పచ్చివాసన మొత్తం పోవాలండి, 5 నిమిషాలు ఈ పచ్చివాసన పోతుంది, అప్పుడు మూత పెట్టేసుకుందాము. చూడండి, ఆయిల్ పైకి వచ్చేసింది కదా, ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. దీనిలోనండి జీడిపప్పులు, బాదం పప్పులు పౌడర్ ఒక స్పూన్ వేసానండి. చికెన్ అయిపోయిందండి, 90% ఉడికిపోయింది. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు రైస్ చేసుకుందాము. ఈ గంటితో 2 స్పూన్లు ఆయిల్ తీసుకున్నానండి, 1 స్పూన్ నెయ్యి వేసుకుందాము. బిర్యానీ స్పైసెస్ వేస్తున్నానండి. ఉల్లిపాయలు వేస్తున్నాను, బ్రౌన్ కలర్ రావాలండి ఉల్లిపాయలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేస్తున్నానండి. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాము. టమాటా ముక్కలు కూడా వేస్తున్నానండి. ఒక పావు స్పూన్ వచ్చేసి ధనియా పౌడర్ అండి, కొద్దిగా జీరా పౌడరు, కొద్దిగా పసుపు, గరం మసాలా, కారం వేస్తున్నాను. ఇప్పుడు రైస్ కూడా వేసేసుకుందామండి దీనిలోనే. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాండి. నేను బాస్మతి రైస్, నార్మల్ రైస్ తీసుకున్నాను కదండి, 300 గ్రామ్స్, అవి 2 గ్లాసులు అయినాయండి. పాత బియ్యం కాబట్టి నేను 2 గ్లాసులకి 4 గ్లాసులు వాటర్ పోస్తున్నాను. హైలో పెట్టే వాటర్ పోసుకోవాలండి. 4 గ్లాసులు వాటర్ పోసాను. కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి, చాలలేదు, కొంచెం నిమ్మకాయ కూడా పిండుతున్నాను. నేను కొద్దిగా పెద్ద బౌల్లోకి మార్చుకుంటున్నానండి. కొద్దిగా రైస్ తీసి పెట్టాను కదండి, ఇప్పుడు చికెన్ వేసుకుందాము. దీనిపైన ఆ రైస్ తీసిన రైస్ వేసుకుందాం. బ్రౌన్ ఆనియన్స్ వేస్తున్నానండి, కొద్దిగా పుదీనా, కొత్తిమీర. మీరు ఇది పైన కొంచెం నెయ్యి చల్లుకుంటే చల్లుకోండి, నేనైతే చల్లటం లేదండి. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉంచితే సరిపోద్దండి. హైలో 2 నిమిషాలు పెట్టండి, సిమ్లో 8 నిమిషాలు పెట్టండి, ఆ తర్వాత అయిపోద్దండి. 10 నిమిషాల తర్వాత ప్లేట్లో పెట్టేసుకుందాము. గుమ్మగుమ్మలాడే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఒక ప్లేట్లోకి పెడతానండి. రైతాతో తింటేనండి ఈ చికెన్ బిర్యానీ చాలా బాగుంటుంది. చూడండి ఎంత చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చేసిందో.
మన ఛానల్లో కూడానండి అంతకుముందు 2-3 రకాల బిర్యానీలు పెట్టానండి. ఈ బిర్యానీ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చికెన్ ముక్క కూడానండి చాలా మెత్తగా అయిపోయింది. రైతాతో తింటున్నామండి మేము. చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేయండి.